కథాయాత్రలో శిశిర వసంతాలు పాపినేని శివశంకర్ గారి కథానిక వినిపిస్తున్నవారు మల్లేశ్వరరావు ఆకుల. రాత్రి 11. బయట వాన. వీధి దీపాల కాంతి నీటి మీద చెదురుతోంది. బాల్కనీలో నిలబడి సిద్ధార్థ ఫోన్ స్క్రీన్పై చూస్తున్నాడు. ఒకే పేరు, సమీరా కాల్. సందేశం, బదులు లేదు. కొన్ని అనుబంధాలు శబ్దం లేకుండానే మనసులోకి ప్రవేశిస్తాయి. సమీర అలాంటి ప్రవేశం. బెంగళూరు పర్యావరణంపై జాతీయ సదస్సు. దేశం నలుమూల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు అందరూ ఎదురుచూస్తున్న కీలకోపన్యాసం ప్రఖ్యాత పర్యావరణ శాస్త్రవేత్త సిద్ధార్థది. మానవ కేంద్ర దృక్పథం, యాంథ్రోపోసెంట్రిక్ పర్స్పెక్టివ్ ప్రకృతిని మన అవసరాలకే పరిమితం చేసింది. నేల, నీరు, అడవులు అన్నీ వినియోగ వస్తువులయ్యాయి. అందువల్ల జీవ వైవిధ్యం క్రమంగా క్షీణిస్తోంది. అంటే మనతో పాటు జీవించే ప్రపంచం కొంచెం కొంచెంగా ఖాళీ కావటం అంటూ ప్రారంభించాడు. ఒక సరస్సు ఎండిపోతే కేవలం నీరే కాదు, మనలోని మృదుత్వము ఆవిరవుతున్నట్టే. హాల్లో నిశ్శబ్దం. రెండో వరుసలో కూర్చున్న సమీరకు ఆ మాటలు తన గురించి కూడా అనిపించాయి. ఆమె పర్యావరణ విద్యా కార్యక్రమాలు నిర్వహించే ఒక స్వచ్ఛంద సంస్థలో పార్ట్ టైం కోఆర్డినేటర్. భర్త గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఇంట్లో మొదట సలహాల్లా మొదలైన అతని మాటలు క్రమంగా నియంత్రణలుగా మారాయి. ఇంతగా బయట తిరగటం అవసరమా? ఈ సదస్సులు ఏం సాధిస్తాయి? ఈ పుస్తకాలు కూటికా గుడ్డక? మొదట ఇవి సాధారణ ప్రశ్నలే, తర్వాత కనపడని గోడలు, ఎవరికీ చెప్పలేని మౌనం. ఒకప్పుడు పుస్తకాలు చదివే, కవితలు రాసే, పాటలు పాడుకునే తరుణి ఇప్పుడు బాధ్యతలను నిర్వర్తించే నిశ్శబ్ద గృహిణి మాత్రమే. మరి ఈ వేదికపై స్ఫూర్తిదాయక వ్యక్తి మాటల్లో ఏదో ఉంది. బయట ప్రకృతినే కాదు, తనలోని నిశ్శబ్దాన్ని పలకరిస్తున్నట్టుగా సెషన్ ముగిసింది. తేనీటి విరామం. హాల్ బయట చిన్న గుంపులు, పరిచయాలు. సమీర్ అతని దగ్గరికి వెళ్ళింది. మీరు కేవలం సమాచారం చెప్పలేదు సార్, కవిలా వేదంతో మాట్లాడారు. సిద్ధార్థ నవ్వుతూ ఆమె వైపు చూశాడు. పర్యావరణం కేవలం శాస్త్రం కాదు మేడం, అది మన శ్వాస, మన ఉనికి. ఆ రాత్రి హోటల్ విందులో అనుకోకుండా సిద్ధార్థ చూపు సమీర మీద నిలిచింది. ఏమీ తినకుండా కూర్చోవడం గమనించాడు. కొంచెం జ్వరం అని చెప్పగానే వెళ్ళి వేడి సూప్ మాత్రం తీసుకొచ్చాడు. సమీర ఆశ్చర్యంగా చూసింది. మీరు ఇబ్బంది పడుతూ? ఇబ్బంది ఏం కాదులేండి. ఆ రాత్రి 11 దాటాక చిన్న మెసేజ్. జ్వరం తగ్గిందా? నీళ్లు బాగా తాగండి. చాలా కాలం తర్వాత ఎవరో తన అలసటని గమనించినట్టు అనిపించింది. తెల్లారి బయలుదేరే సమయం. అతను బెదవాడ, ఆమె హైదరాబాద్. డిస్టెన్స్ ఈజ్ ఎన్విరాన్మెంటల్లీ ఇర్రెస్పాన్సిబుల్ అన్నాడు సరదాగా. ఆమె నవ్వింది. 4 రోజుల తర్వాత సమీర నుంచి ఈమెయిల్ వచ్చింది. మీ ఉపన్యాసం తర్వాత క్లైమేట్ గ్రీఫ్ గురించి చదివాను. ప్రకృతిని కోల్పోవటం కూడా దుఃఖమేనని ఇప్పుడు అర్థమైంది. ధన్యవాదాలు. అతని ప్రత్యుత్తరంతో మొదలైన సంభాషణలు మొదట పర్యావరణం, తర్వాత పుస్తకాలు, సంగీతం, చిత్రకళ దాకా విస్తరించాయి. కొన్ని వారాలకి సిద్ధార్థ ద గ్రేట్ డిరేంజ్మెంట్, ద ఓవర్ స్టోరీ అనే 2 పుస్తకాలు పంపించాడు. సమీర మొదట పనుల మధ్య కొద్దిగా చదివింది. తర్వాత రాత్రిళ్ళు అందరూ నిద్రపోయాక ఒక రాత్రి రాసింది. లోపలేదో కొత్త కదలిక తెలుస్తోంది. అంటే మిమ్మల్ని మీరు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు బదులిచ్చాడు. ఆ మాట ఆమె మనసులో చాలాసేపు నిలిచిపోయింది. సిద్ధార్థ ప్రపంచం ఆమెను ఆశ్చర్యపరిచింది. చెట్ల పేర్లు, పక్షుల కోతలు, పాత సినిమాలు, చదరంగం, ప్రతి విషయాన్ని ఆసక్తిగా చూడగలిగే మనిషి
తన ఇంట్లో మాత్రం మాటల అవసరాల వరకే. గ్యాస్ బుక్ చేశావా? స్వాతి ఫీజు కట్టావా? వంట అయిందా? ఇక్కడ మాత్రం ఎవరో తన అభిరుచుల గురించి అడుగుతున్నారు. భర్త తరచుగా క్యాంపుల మీద వేరే ఊళ్ళకు వెళ్తుంటాడు. ఆమె చుట్టూ కనిపించని ఒక వలయం గీశాడు. ఆ గీత లోపలే కాస్త వెసులుబాటు. తన పాటలు నచ్చవు, అలంకరణ నచ్చదు, పెద్దగా నవ్వినా, పరాయి వాళ్లతో మాట్లాడినా నచ్చదు. కూతురికి కూడా చెప్పుకోలేని వ్యాకులత, లోపల అల్లుకునే చీకటి. అద్దం ముందు నిలబడితే తనకు తనే అదృశ్యమైపోయినట్లు స్ఫురణ. ఎలా? ఎంతకాలం? ఒకరోజు సిద్ధార్థ ఫోన్. పత్రికలో మీ కవిత చదివాను. కలత పెట్టింది. ఆమె ఆశ్చర్యపోయింది. ఎప్పుడో పంపిన కవిత ఇంత శ్రద్ధగా చదివాడా? ఇంకా రాయండి, ప్రకృతితో మాట్లాడండి. నాతో ఇలా మాట్లాడేవాళ్లు లేరు. సమీర. ఆ మాట తర్వాత పాత పుస్తకాలు దులిపింది. చాలా కాలం తర్వాత ఒక పాట పాడుకుంది. నేటి రేయి కన్నుదోయి నిద్రపోవదేలో. కొన్ని రోజులకు సిద్ధార్థ ఒక స్కెచ్ పంపాడు. ఎండిన నేల, ఆకులు రాల్చే చెట్టు, ఊదారంగు ఆకాశం, కింద గొర్రెల మందతో సాగుతున్న కాపరి. నేను కూడా అలాంటి భూమినే అయిపోయానేమో ఆ బొమ్మ చూసి. ప్రతి శిశిరం అవతల ఎక్కడో ఒక వసంతం ఉంటుంది. ఆ మాట ఆమె మనసులో విత్తనంలా పడింది. క్రమంగా చిన్నప్పటి జ్ఞాపకాలు, పాటలు, పుస్తకాలు, అనుభూతులు వారి సంభాషణలో చోటు చేసుకున్నాయి. సమీరలోని సరళత్వం సిద్ధార్థకు ఆకర్షణగా నిలిచింది. సిద్ధార్థలోని మేధా సంపద, ప్రదర్శనా రాహిత్యం, తన పట్ల చూపే శ్రద్ధ సమీరను దగ్గర చేసింది. ఆ సాయంత్రం ఇంట్లో లావణ్య చెప్పింది సిద్ధార్థతో, రేపు ప్రయాణం ఉందన్నారు కదా, స్వెటర్ పెట్టాను, చలి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చిన్న జాగ్రత్తలు అప్పటి వరకు సాధారణంగానే కనిపించేవి, కానీ ఈ మధ్య వాటి వెనక ఉన్న నిశ్శబ్ద శ్రద్ధ కొద్దిగా అసౌకర్యంగా అనిపించింది. కొన్ని నెలల తరువాత ఒక ఆదివారం సాయంత్రం ఏలూరు రోడ్ సిద్ధార్థ ఒక బుక్ షాప్లో పుస్తకాలు తిరగేస్తుండగా పక్క వరుసలో పరిచిత స్వరం వినిపించింది. సమీర. చేతిలో 2 పుస్తకాలు, జుట్టు కొంచెం అస్తవ్యస్తంగా, ముఖంలో అదే సరళత్వం. మీరా అన్నాడు సిద్ధార్థ ఆశ్చర్యంగా. మీరా కాదు, సమీర సరదాగా నవ్వింది. భాగ్యనగరం నుంచి ఎన్విరాన్మెంటల్ ఇన్స్పెక్షన్కి వచ్చారా? మా ఆఫీసర్కి బదిలీ అయింది. 2 నెలలైంది. మరి మీరు? అదే విశ్వవిద్యాలయం, అవే దేశదిమ్మరి ఉపన్యాసాలు, అదే లోపల అసంతృప్తి. బెదడ వచ్చినాక 2-3 సార్లు కాల్ చేసినట్టు చెప్పింది. తన ఫోన్ పోయిన ఇబ్బంది చెప్పాడు. సంభాషణ ముగిసి విడిపోవడానికి ముందు సమీర అడిగింది, దగ్గరలో మంచి కాఫీ దొరికే చోటుందా? అప్పటి మీ సహాయానికి నేను బాకీ ఉన్నాను. మానవతా సేవలకు ప్రతిఫలం అవసరం లేదు. అయినా సరే ఆ కాఫీ సమయం గంటసేపు సాగింది. సంభాషణ ఉద్యోగం, బాధ్యతలు, ఒత్తిడి, ఒంటరితనం దాకా సాగింది. ప్రకాశం బ్యారేజ్ మీద మరోసారి సాయంత్రపు వెలుతురులో కృష్ణానది నెమ్మదిగా ప్రవహిస్తోంది. కొన్ని మాటల తర్వాత ఇంటి గోడలు, భర్త నియంత్రణలు, తనని తాను మర్చిపోవడం అన్నీ చిన్న చిన్న ముక్కలుగా సమీర్ నుంచి బయటపడ్డాయి. ఇంతకాలం చాలా బరువు మోశారు, ఇకనైనా ఇలా కాస్త దించుకోండి. మీకు చెబుతుంటే మనసు కాస్త తేలికపడింది అంది. కొన్ని వారాల తర్వాత ఆర్ట్ ఎగ్జిబిషన్లో కలిశారు. సిద్ధార్థ ద హిడెన్ లైఫ్ ఆఫ్ ట్రీస్ పుస్తకం తీసుకొచ్చాడు. సమీర తాను రాసిన కథ ఇచ్చింది. ఒక చిత్రపటం ముందు సమీర చాలాసేపు నిలబడింది. చెదిరిన రంగుల నడుమ కనుచీకటిలో నిలిచిన ఒక యువతి. ఏదో విషాదంగా ఉంది. చీకటి మాత్రమే చూడకండి, ఆమె ముఖం మీద పడుతున్న వెలుతురు చూడండి. ఎవరో తనలో ఇంకా వెలుగు ఉందని చెబుతున్నట్టు అనిపించింది. ఆ రాత్రి మాత్రం సిద్ధార్థ మనసులో
మరో ప్రశ్న, ఇది కేవలం స్నేహమేనా? లావణ్యకి చెప్పగలనా? ఆ తర్వాత ఫోన్ కాల్స్ అలవాటయ్యాయి. ఒకరోజు స్వాతి ఆశ్చర్యంగా అడిగింది, మమ్మీ, ఈ మధ్య నువ్వు అకస్మాత్తుగా నవ్వుతున్నావు. సమీర నవ్వబోయి తప్పించుకుంది. అదే సమయంలో లావణ్య కూడా ఇంట్లో మార్పు గమనిస్తోంది. ఈ మధ్య అదే పనిగా ఫోన్ చూస్తున్నారు అంది ఒకసారి. పని ఉంటుంది కదా అన్నాడు సిద్ధార్థ విసుగ్గా. అని వెంటనే నొచ్చుకున్నాడు. సారీ, కొంచెం ఒత్తిడిలో. పర్వాలేదు అంది ఆమె విస్మయంతో. ఒక వర్షపు సాయంత్రం కాఫీ షాప్ నుంచి తిరిగి వస్తున్నారు. ఆటో ఒక గుంటలో పడింది. సమీర కాస్త తూలి సిద్ధార్థ భుజాన్ని ఆనుకుంది. సారీ, ఇబ్బంది ఏం లేదు. ఆ చిన్న స్పర్శ ఇద్దరిలోనూ చాలాసేపు నిలిచిపోయింది. పాఠశాలలు, కళాశాలల్లో తాను నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లోనూ అతనే గుర్తుకొస్తున్నాడు. అదే సమయంలో లోపల మెల్లగా భయం కూడా. భర్త ఇప్పుడు మరింత గమనిస్తున్నట్లు. సిద్ధార్థ అప్పట్లో ఒక పెద్ద పరిశోధన నివేదికతో సతమతమవుతున్నాడు. పరిశ్రమల విస్తరణ వల్ల గ్రామీణ జీవితం, పర్యావరణంపై పడుతున్న ప్రభావాల గురించి ఒక ప్రభుత్వ సంస్థకి సమర్పించాల్సిన నివేదిక అది. 2 ఏళ్లుగా సేకరించిన సమాచారం, క్షేత్ర పరిశీలనలు, గణాంకాలు, ఇంటర్వ్యూలు అన్నీ పేరుకుపోయాయి. పని ఒత్తిడి, అసమయ భోజనాలు, మైగ్రేన్. లావణ్య ఎప్పట్లాగే అతని ఆరోగ్యం, రోజువారీ అవసరాలు, ఇంటి బాధ్యతలు చూసుకుంటూ వస్తోంది. ఫోన్లోనే సమీర అతని అలసటను గుర్తించింది. ఒక అధ్యాయం పంపండి, చదువుతాను. పంపాడు. మరుసటి రోజు ఆమె సందేశం వచ్చింది. కోపం తెచ్చుకోకండి, ఇది మీ స్వరం కాదు, ఎవరికో నచ్చాలని రాసినట్టుంది. ఆ మాట మొదట గుచ్చుకుంది. కానీ మళ్ళీ చదివిన తర్వాత నిజమేననిపించింది. ఆ అధ్యాయాన్ని దాదాపు కొత్తగా రాశాడు. ఇప్పుడు మీలాగా ఉంది అన్న సమీర సందేశం అతనికి చాలా తృప్తినిచ్చింది. అప్పటినుంచి తన ఆలోచనలను ఆమెతో పంచుకోసాగాడు. అతను జర్నల్స్కి పంపే వ్యాసాలకు, ఉపన్యాసాలకు ఆమె సూచనలు కొత్త పదును తెచ్చాయి. ఇంట్లో మాత్రం సమీర పరిస్థితి కఠినమవుతోంది. ఒక రాత్రి భర్త అడిగాడు, ఈరోజు ఎక్కడికి వెళ్ళావు? ఏదో ఎన్జిఓ పని. ఇంతకు ముందులా లేవు. ఎవరైనా స్నేహితులా? సమీర గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏమిటి ఈ ప్రశ్నలు? అతనికేం మాట్లాడలేదు. కానీ ఏదో అనుమానం మొదలైందని ఆమెకు అర్థమైంది. ఆ రాత్రే సిద్ధార్థకు అన్నీ చెప్పింది. చివరికి ఒకే మాట, చాలా అలసిపోయాను. కొద్దిసేపు మౌనంగా ఉన్న సిద్ధార్థ అన్నాడు, వచ్చే నెల చెన్నైలో కాన్ఫరెన్స్ ఉందిగా, వస్తారా? కాస్త గాలి మార్పు. కొద్దిసేపు ఆలోచించి సరేనంది. భర్తను రుసరుసలు పట్టించుకోలేదు. సిద్ధార్థ ప్రయాణం అవుతుండగా లావణ్య దుస్తులు సర్దుతోంది. ఎప్పుడు తిరుగుళ్లేనాయే ఈ మనిషికి. చెబితే వింటేగా. ఆరోగ్యం జాగ్రత్త, క్షేమంగా వెళ్ళిరండి. ఆ మామూలు మాటల్లోనూ ఎంతో ఆప్యాయత. సదస్సు ముగిసింది. మాపటి వేళ ఇద్దరూ మెరీనా బీచ్కి వెళ్ళారు. వెన్నెల్లో మెరుస్తూ అలలు ఒడ్డు మీద విరిగి పడుతున్నాయి. కొన్నిసార్లు నేను బతుకుతున్నానో, కేవలం ఏదో నిర్లిప్త పాత్ర పోషిస్తున్నానో అర్థం కావడం లేదు అంది సమీర. సిద్ధార్థ ఓదార్పుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. కొద్దిసేపటికి సమీర తల అతని భుజం మీద వాలింది. ఎందుకో ఏడవాలనిపించింది. బయట లోపల సముద్రపు హోరు. మెల్లగా ఆమె గొంతు విచ్చుకుంది. కడలికే తెలిసేను కలికి హృదయపు లోతు, కనులలో దాగేను కలలు చెదిరిన రూపు. సిద్ధార్థ ఆమె తల ఆప్యాయంగా నిమిరాడు. ఎప్పటినుంచో తమలో తాము గీసుకొని కాపాడుకుంటున్న కొన్ని గీతలు ఆ మార్మికమైన రాత్రి చెరిగిపోయాయి. బెజవాడ చేరేసరికి అర్ధరాత్రి. లావణ్య భోజనం చేయకుండా ఎదురు చూస్తోంది.
ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళేటప్పుడు మందులు మర్చిపోతారు. ఈ మతిమరుపు ప్రొఫెసర్తో కాపురం ఇక నా వల్ల కాదని నవ్వింది. సిద్ధార్థ కూడా నవ్వబోయి ఆగిపోయాడు. మనస్సు చివుక్కుమంది. సరిగా నిద్ర పట్టలేదు. మెరీనా అలల శబ్దం, లావణ్య స్వరం రెండూ మనసులో కలగలిసిపోయాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఒక కొత్త జాగ్రత్త. ప్రతి కాల్ ముందు చుట్టూ చూడటం, సందేశాలు వెంటనే తొలగించటం. ప్రతి కలయిక తర్వాత సమీరులో ద్వంద్వం పెరిగింది. కూతురు, భర్త, వివాహ బంధం ఒకవైపు, సిద్ధార్థతో ఆత్మీయత మరోవైపు. ఒకరోజు అడిగింది, మనమింత దగ్గరవటం సరైందేనా? సిద్ధార్థ వెంటనే జవాబు చెప్పలేదు. కొన్ని బంధాలు తప్ప ఒప్ప అన్నదానికంటే ఎలా వచ్చాయో ముందుగా అర్థం చేసుకోవాలేమో. నీకెందుకు నా మీద ఇంత ప్రేమ? సారీ, మీకు, నవ్వాడు సిద్ధార్థ. ఇలాగే బాగుంది అన్నాడు. మొదట నిన్ను చూసినప్పుడు చాలా అలసిపోయిన మనిషిలా కనిపించావు. నిన్ను వాడిపోకుండా చూడాలనిపించింది. తర్వాత నీ మృదుత్వం, నీ ఆలోచనలు, లోపలి వెలుగు నన్ను దగ్గర చేశాయి. నీతో మాట్లాడిన తర్వాత నేను రాసేవి, మాట్లాడేవి కూడా మారుతున్నాయి. నువ్వు లేకపోతే ఏదో ఖాళీగా అనిపిస్తుంది. సమీర కళ్ళల్లో వెలుగు. ఏదైనా మార్పును ముందుగా గమనించేది దగ్గరగా ఉండేవాళ్లే. ఒకరోజు స్నేహితురాలు అనురాధ నేరుగా అడిగింది, ఈ మధ్య నువ్వు మారిపోయావు, ఏమైందే? కాసేపు మౌనం తర్వాత సమీర ఏదీ దాచకుండా సిద్ధార్థ గురించి చెప్పింది. అదంతా విని అనురాధ తల ఊపింది. నెమ్మదిగా అంది, నువ్వేదో తప్పు చేయాలని అనుకుంటున్నట్లేదు. కేవలం మళ్ళీ సజీవంగా ఉండాలనుకుంటున్నావు. కానీ ఈ దారిలో నడవాలంటే చాలా జాగ్రత్త అవసరం. ఆ మాట సమీరను చాలాసేపు వెంటాడింది. సిద్ధార్థ వల్ల తన స్పృహ మళ్ళీ మేల్కొన్నా భర్త నియంత్రణలు, దాటలేని గోడలు అలాగే ఉన్నాయి. ప్రతి కలయిక ఒక కొత్త శ్వాస, ఒక కొత్త భయం. ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇంట్లో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఒకరోజు వంట చేస్తూ కూని రాగం తీస్తుండగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హఠాత్తుగా అన్నాడు కటువుగా, నీ పద్ధతి నాకేం నచ్చట్లేదు. సమీర తలెత్తి చూసింది. నా పద్ధతి నాకు గదా నచ్చాల్సింది. దిమ్మెరపోయి కొరకరా చూస్తూ వెళ్ళిపోయాడు. ఈ మాట నేనేనా అనగలిగింది అని తనకు తనే ఆశ్చర్యపడింది. కొద్ది రోజుల తరువాత సిద్ధార్థతో చెప్పింది, కొంతకాలం దూరంగా ఉంటే బాగుంటుందేమో. దూరం కావాలి కానీ విడిపోవటం కాదు. దగ్గరగా ఉండాలి కానీ ప్రమాదం కారాదు. సిద్ధార్థ కొద్దిసేపు మౌనంగా ఉండి అన్నాడు, ఇఫ్ దట్ హెల్ప్స్ యూ బ్రీత్. ఒక మనిషిని ప్రేమించడం అంటే కేవలం ఒక వ్యక్తిని పొందటం కాదు సమీరా, మరింతగా వికసించడానికి దోహదపడటం కూడా. సిద్ధార్థ ఇంటికి వచ్చేసరికి లావణ్య నిద్రలో ఉంది. కొడుకు మీద చెయ్యి వేసి పడుకుంది. టేబుల్పై మందులు, పక్కనే మంచినీళ్ల బాటిల్. చాలాసేపు ఆమె వైపే చూస్తూ నిలబడ్డాడు. తన జీవితంలో ఇద్దరు స్త్రీలు, భిన్న వ్యక్తీకరణలు. లావణ్యకి తన చుట్టూ ఏదో మారిపోయినట్టు అనిపించటం మొదలైంది. సిద్ధార్థ ఇంట్లో ఉన్నా మనసు మరెక్కడో ఉండేది. మాటలు తగ్గాయి. అప్పుడప్పుడు ఫోన్లో ఒంటరిగా చిరునవ్వుల సంభాషణలు. ఒకరోజు విశ్వవిద్యాలయ సామాజిక మాధ్యమం పేజీలో సదస్సు ఫోటోలు చూస్తుంటే సిద్ధార్థ, సమీర ఎంతో ఆత్మీయంగా కనిపించిన చిత్రం కంటబడింది. దాని కింద వ్యాఖ్య, ఇలా మళ్ళీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మరో రోజు ఫోన్ స్క్రీన్ మీద మెరిసిన పేరు సమీర కింద ఒక సందేశం, నిన్న కలిసి మాట్లాడాక చాలాగా హాయిగా అనిపించింది. ఆ రాత్రి భోజనం తర్వాత పాత్రలు సర్దుతూ ప్రశాంతంగానే అడిగింది, ఎవరామే? మ్రాన్పడి నిలిచిపోయాడు. అబద్ధం చెప్పవచ్చు, కానీ ప్రతి అబద్ధం వెనుక ఏదో ఒక దోషం ఉంటుందని తెలుసు. సమీర నెమ్మదిగాని,
ఒక సదస్సులో పరిచయం, అంతేనా? ఆమె చాలా ఒంటరిగా, డిప్రెషన్లో. లావణ్య పేలవంగా నవ్వింది, పాలు విరిగినట్టు. ఎవరో బాధలో ఉంటారు, ఎవరో అర్థం చేసుకుంటారు. తర్వాత ఇంట్లో ఉన్నవాళ్ళు నెమ్మదిగా దూరం అయిపోతారు. కొద్దిసేపు కన్నీటి మౌనం. తర్వాత ఆమె గొంతు వణికింది. నేను మీకేం తక్కువ చేశాను? ఆ ప్రశ్న సిద్ధార్థ హృదయాన్ని ఛేదించింది. లేదు లావణ్య, కానీ నేను సమ్వేర్ ఐ లాస్ట్ మై సెల్ఫ్. ఆ తర్వాత కేఫ్లో సమీరను కలిశాడు. సిద్ధార్థ ముఖంలో దిగులు. లావణ్యని బాధ పెడుతున్నాను అన్నాడు. ఇటు నిన్ను ఇలా కొనసాగితే ఎవరో ఒకరి మనసు విరిగిపోతుంది. సమీర్ కళ్ళల్లో నీరు. నీ ఆత్మీయ స్పర్శ బాగా కావాలనిపిస్తుంది, కానీ ఇంకో స్త్రీ జీవితంలోకి ఇలా వస్తానని అనుకోలేదు. ఆ మాట నాకు వర్తిస్తుంది అన్నాడు నెమ్మదిగా. కన్నీటి సారల లావణ్య ముఖం గుర్తొచ్చింది. ఇద్దరికీ ఒక నిజం అర్థమైంది. ఏ అనుబంధమూ ఇద్దరి మధ్య మాత్రమే ఉండదు, దాని నీడ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తాకుతుంది. ఇక్కడ సమర్థ జీవితావరణలే తప్ప ఏకాంత నిరపేక్ష మైదానాలు లేవు. నేను మీకేం తక్కువ చేశాను? ఆ ముళ్ళు ఆ వానరాత్రి బాల్కనీలో తుంపర్లో నిలబడ్డ సిద్ధార్థ మనసులో మళ్లీ మళ్లీ గుచ్చుకుంటోంది. సమీరతో తనకు భావసారూప్యం కుదిరింది. లావణ్యతో అది అంతగా లేకపోవచ్చు. తన మేధా ప్రపంచంలో భాగం కాలేకపోయినా ఆ ప్రపంచం నిలబడటానికి అవసరమైన ప్రతి చిన్న విషయాన్ని ప్రేమతో, ఓర్పుతో అమర్చిపెట్టింది. జ్ఞానం కన్నా ప్రేమే గొప్పదేమో. ఇక సమీర తన జీవితంలోకి దుఃఖితురాలిగా వచ్చి తనలో నూతనోత్సాహం నింపిన ప్రేమికురాలిగా మారింది. ఈ అనుబంధం తన జీవితానికి కొత్త వికాసాన్ని ఇచ్చింది. కానీ అనుబంధం అంటే ఎప్పుడూ దగ్గరగా ఉండటమేనా? దానికి శరీరమే సరిహద్దా? ఇద్దరి మనసుల్లోనూ అదే ఆలోచన. రాత్రి 12 దాటాక సమీర నుంచి సందేశం వచ్చింది. నువ్వు నాకు చాలా ఇచ్చావు, మునుముందు ముడుచుకుపోను. ఇక మీదట మన రహస్యాలు లేని స్నేహితులుగా ఉండలేమా? సిద్ధార్థ చాలాసేపు ఆ సందేశాన్నే చూస్తూ ఉన్నాడు. అతనిలో కొంతకాలంగా రేగుతున్న అలజడి మెల్లగా సద్దుమణిగింది. మనసు వెలిమబ్బారిన ఆకాశం అయింది. అన్ని సంబంధాలు ముగియవు, రూపం మార్చుకుంటాయి. బయట వాన వెలిసింది. చల్లని గాలి నెమ్మదిగా లోపలికి వస్తోంది. రచయిత సెల్ నంబర్ 8500884400 8500884400.